బ్రేకింగ్ లో చూస్తున్నాం. H1B వీసా దరఖాస్తుదారులకు అమెరికా షాక్ ఇచ్చింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ వీసా రుసుమును భారీగా పెంచారు. ఇక $1,00,000 నిర్ణయిస్తూ కూడా కార్యనిర్వాహక ఉత్తర్వుపై సంతకం చేశారు. ఈ వీసా లాటరీ సిస్టమ్ కూడా అమెరికా తొలగించింది. ట్రంప్ నిర్ణయంతో భారత్పై తీవ్ర ప్రభావం పడనుంది. రుసుము పెంపుతో టెక్ సంస్థలపై పెనుభారం పడనుంది. ఇక మీదట అమెరికా వేదికగా పనిచేస్తున్న కంపెనీలు విదేశీ నిపుణులను నియమించుకునేందుకు జారీ చేసే ఒక్కొక్క వీసాపై ఏడాదికి $1,00,000 చెల్లించాల్సి వస్తుంది. H1B వీసా లబ్ధిదారులలో 70% కంటే ఎక్కువ మందే భారతీయులే ఉన్నారు. ఈ వీసా ద్వారానే భారతీయులు ఎక్కువగా అమెరికాలోకి ప్రవేశిస్తున్నారు. మరోవైపు గోల్డ్ కార్డును సైతం ట్రంప్ ప్రకటించారు. దీనికి $10 లక్షలు నిర్ణయించారు. దీని ద్వారా అమెరికాకు $100 బిలియన్ సమకూరే అవకాశం ఉంది. పన్నుల తగ్గింపు, అభివృద్ధి ప్రాజెక్టులకు, రుణాలు చెల్లింపులకు గోల్డ్ కార్డు నిధులు వినియోగించనున్నట్లుగా ట్రంప్ తెలిపారు. బ్రేకింగ్ లో చూస్తూ ఉన్నాం. దరఖాస్తుదారులకు H1B వీసా దరఖాస్తుదారులకు అమెరికా షాక్ ఇచ్చిందని చెప్పాలి. ఈ వీసా దరఖాస్తు రుసుము భారీగా పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు ట్రంప్. ఇక మరింత అదనపు సమాచారం విశ్లేషణ అందించడానికి మా కరెస్పాండెంట్ సైదులు సిద్ధంగా ఉన్నారు. సైదులు, ఏం జరుగుతోంది? ఈ దరఖాస్తు రుసుమును సడన్ గా పెంచడాన్ని ఎలా చూడాలి? పెంచిన తరువాత ఇంత డిమాండ్ ఉంటుందా ఖచ్చితంగా వేరియస్ కంట్రీస్ నుంచి? అండ్ మోరోవర్ మన కంట్రీ నుంచి 70% పైగా జనాలు వెళుతూ ఉన్నారు. ఏం జరగబోతోంది? ఖచ్చితంగా భారత్ పైన ప్రభావం పడే అవకాశం ఉంటుంది రమణ. ఎందుకంటే H1B వీసా కోసం భారతీయులు చాలా మంది ఎదురు చూస్తూ ఉంటారు. అయితే అంతకుముందు లాటరీ పద్ధతిలో ఈ యొక్క H1B వీసా ఇచ్చేవారు. కానీ ఇప్పుడు ఒకేసారి ఇంత పెద్ద మొత్తంలో పెంచడంపై భారత్ పైన తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉన్నట్టు కూడా చెప్తున్నారు. టెక్ సంస్థలపై కూడా పెనుభారం పడే అవకాశం ఉంది. $10 లక్షల లభించనున్న ట్రంప్ గోల్డ్ కార్డు కూడా, అంటే దీన్ని బట్టి చూస్తే అత్యధికంగా మనకి ట్రంప్ గోల్డ్ కార్డు కూడా $10 లక్షల లభించే అవకాశం కనిపిస్తుంది. H1B వీసా దరఖాస్తుదారులకు మాత్రం అమెరికా పెద్ద షాక్ ఇచ్చిందనే చెప్పవచ్చు. ఎందుకంటే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆయన ఎప్పుడు ఎటువంటి నిర్ణయం తీసుకుంటున్నారో కూడా ప్రపంచవ్యాప్తంగా ఎవరు అంచనా వేయలేకపోతున్నారు. ఎందుకంటే ట్రంప్ కొన్ని నిర్ణయాల పట్ల కూడా ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున అసంతృప్తి వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దానిలో భాగంగానే H1B వీసా దరఖాస్తుదారులకు అమెరికా పెద్ద షాక్ ఇచ్చినట్టుగా కూడా మనం చెప్పుకోవచ్చు. H1B వీసా దరఖాస్తు రుసుమును భారీగా డొనాల్డ్ ట్రంప్ పెంచారు. H1B వీసా దరఖాస్తు రుసుము $1,00,000 పెంచారు కాబట్టి సో ఖచ్చితంగా భారత్ పైన కొంత ప్రభావం పడే అవకాశం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ఇంతకుముందు లాటరీ సిస్టమ్ ఉండేది. ఆ సిస్టమ్ ని అమెరికా ఈసారి తొలగించిన తర్వాత దాని యొక్క రుసుము భారీగా పెంచి $1,00,000 పెంచడంతో చాలా మంది H1B వీసా ద్వారాగా అమెరికా వెళ్లేందుకు ఎవరైతే ఉంటారో వారందరూ కూడా పెద్ద షాక్ అని చెప్పవచ్చు. ఎందుకంటే ఎవరు కూడా ఇంత పెద్ద మొత్తంలో ఖర్చు పెట్టుకొని అమెరికా వెళ్లేందుకు కూడా ఆసక్తి చూపకపోవచ్చు. దీన్ని బట్టి చూస్తే మాత్రం H1B వీసా దరఖాస్తుదారులకు మాత్రం ఖచ్చితంగా అమెరికా షాక్ ఇచ్చినట్టని కూడా మనం చెప్పవచ్చు. ఇక మీదట అమెరికా వేదికగా పనిచేస్తున్నటువంటి కంపెనీలు ఏవైతే ఉన్నాయో విదేశీ నిపుణులను నియమించుకునేందుకు జారీ చేసే ఒక్కొక్క వీసాపై సంవత్సరానికి మనకి $1,00,000 చెల్లించాల్సిన అవసరం కూడా ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా ప్రభావం భారత్ పైన పడే అవకాశం ఉంటుంది. H1B వీసా లబ్ధిదారుల్లో 70% కంటే ఎక్కువ మంది భారతీయులే ఉన్నారు. ఈ వీసా ద్వారానే భారతీయులు ఎక్కువగా అమెరికాలో ప్రవేశిస్తున్నారు. మరోవైపు గోల్డ్ కార్డును కూడా సైతం ట్రంప్ ప్రకటించారు. దీనికి $10 లక్షల నిర్ణయించడం జరిగింది. దీని ద్వారా అమెరికాకు $100 బిలియన్ సమకూరే అవకాశం ఉన్న నేపథ్యంలో పన్నుల తగ్గింపు, అభివృద్ధి ప్రాజెక్టులకు, రుణాలు చెల్లింపులకు గోల్డ్ కార్డు నిధులు వినియోగించినట్లు కూడా ట్రంప్ చెప్పారు. ఎందుకంటే అమెరికాలో ఒక్కసారిగా తన ఆదాయం పెంచుకునేందుకు ఇలాంటి పద్ధతి సరైనది కాదని చెప్పేసి విమర్శలు వస్తున్నప్పటికీ కూడా ట్రంప్ మాత్రం ఆయన కొన్ని కఠినమైన నిర్ణయాలే తీసుకుంటున్నారు. సో దానిలో భాగంగానే H1B వీసాకు సంబంధించి మాత్రం గతంలో ఉన్నటువంటి లాటరీ సిస్టమ్ తొలగించి ఒక్కసారిగా $1,00,000 ఈ యొక్క దరఖాస్తు రుసుము పెంచడంతో కొంత ప్రభావం పడే అవకాశం కూడా కనిపిస్తుంది. సైదులు, ముఖ్యంగా చూస్తే కనుక $1,00,000 చేసినా కూడా ఎంతమంది ఆసక్తి చూపించే ఛాన్స్ అయితే ఉంది అంటే ప్రపంచవ్యాప్త ప్రజలు, ముఖ్యంగా USA ఫైనల్ డెస్టినేషన్ చాలా మందికి.
అందులో భాగంగా ఇండియన్స్కి ఏం తక్కువ కాదు, వాళ్ళు కూడా ఆ కళలు కంటూ ఉంటారు, ఆశల్లో ఉంటూ ఉంటారు. అంటే ఇలా వరసని నిర్ణయాలు తీసుకుంటూ పోతే ట్రంప్ టెంపరితనం ఎంతవరకు వెళ్ళే ఛాన్స్ ఉంది? అంతర్జాతీయ సమాజంలో ఎలాంటి రియాక్షన్స్ వస్తూ ఉన్నాయి? ఖచ్చితంగా అందరూ ఒకటే అభిప్రాయం చెప్తున్నారు. ట్రంప్ ఇది ఒక్కసారి అమెరికాకి అధ్యక్షుడిగా ఉండబోతున్నారు కాబట్టి అందుకు ఆయన కొన్ని నిర్ణయాలు అంటే మా యొక్క అమెరికా దేశానికి సంబంధించి కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుందని, దానిలో భాగంగానే ఇలాంటి నిర్ణయాలు మేము తీసుకుంటున్నామని చెప్పేసి వైట్ హౌస్ వేదికగా కొన్ని ప్రకటనలు వస్తున్నప్పటికీ కూడా, భిన్నమైన అభిప్రాయాలు వస్తున్నప్పటికీ కూడా, ఒకవైపు అమెరికాలో ఉన్నటువంటి కొందరు దీన్ని ట్రంప్ నిర్ణయాలను వ్యతిరేకిస్తున్నప్పటికీ, మరోవైపు వైట్ హౌస్ వర్గాలు దీన్ని అంగీకరిస్తున్నప్పటికీ కూడా, సో ప్రపంచవ్యాప్తంగా చూస్తే మాత్రం ట్రంప్ తీసుకునే నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అవి ఆయన ఈ ఒక్కసారి మాత్రమే అమెరికా అధ్యక్షుడిగా పనిచేయబోతున్నారు కాబట్టి అందుకు ఇలాంటి నిర్ణయాలు ప్రకటన చేస్తున్నారు. సో భవిష్యత్తులో ఇలాంటి నిర్ణయాలు ఉండకపోవచ్చు అని చెప్పేసి కూడా నిపుణులు అంచనాకు వస్తున్నారు. ఎందుకంటే గతంలో చూస్తే మాత్రం అమెరికా అధ్యక్షులు పనిచేసిన వాళ్ళలో ఎవరు కూడా ఇలాంటి కఠినమైన నిర్ణయాలు తీసుకోలేదు. ట్రంప్ ఇది ఒక్కసారి మాత్రమే అమెరికా అధ్యక్షుడిగా ఉండబోతున్నారు కాబట్టి అందుకు ఈ నిర్ణయాలు తీసుకుంటున్నారు. సో దీనివల్ల అంటే ఆయన ఉన్నంత కాలం మాత్రమే ఈ కొంత ప్రభావం మనకి ఇతర దేశాలపైన పడే అవకాశం ఉంది. ఎవరైతే H1B వీసా ద్వారా అమెరికా వెళ్లేందుకు ఆసక్తి చూపుతారో వారందరూ కూడా ఆగిపోయే అవకాశం ఉంటుంది. ట్రంప్ పదవి కాలం పూర్తయిన తర్వాత మరోసారి అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరిగిన తర్వాత ఆ దేశ ప్రజలు ఏ అధ్యక్షుని ఎన్నుకుంటారో అప్పుడు కొంత మార్పులు జరగవచ్చు అనేది కూడా నిపుణులు చెప్తూ వస్తున్నారు. ఎందుకంటే గతంలో ట్రంప్ తీసుకున్న నిర్ణయాలు మీ అన్నింటిని కూడా సడలింపు ఇస్తున్నామని కూడా ప్రకటనలు రావచ్చు అనేది కూడా అంచనాకు వస్తున్నారు మాత్రమే తప్ప చూడాలి మరి ఈ ప్రభావం మాత్రం ఖచ్చితంగా అయితే చాలా వరకు అయితే మాత్రం ఇతర దేశాలతో పాటుగా మన దేశంలో ఉన్న వారు కూడా H1B వీసా ద్వారా చాలా మంది అమెరికా వెళ్లేందుకు ఆసక్తి చూపుతూ ఉంటారు కాబట్టి సో ఇప్పుడు ఎవరు కూడా ఈ యొక్క లాటరీ సిస్టమ్ తొలగించడం తోటి కూడా ఇంత ఖర్చు చేసి వెళ్లేందుకు మాత్రం ఆసక్తి చూపకపోవచ్చు. సో చూడాలి మరి ఇక దాని తర్వాత కొందరైతే అంటే $10 లక్షల ఈ యొక్క రుసుము పెంచినప్పటికి కూడా ఖచ్చితంగా కొందరు ఆసక్తి చూపి వెళ్లేందుకు కూడా సిద్ధమవుతారు. సో అంతగా ప్రభావం అయితే పడకపోవచ్చు కానీ ప్రపంచవ్యాప్తంగా చూస్తే మాత్రం కొందరు మాత్రమే కొంత H1B వీసా ద్వారా అమెరికాకు వెళ్లేందుకు ఆసక్తి చూపవచ్చు అనేది కూడా నిపుణులు అంచనాకు వస్తున్నారు. ఓకే, ముఖ్యంగా ఈ H1B వీసా పెంపుదల అనేది ఇండియన్స్ పై ఏ స్థాయిలో పడే ఛాన్స్ ఉంది అండ్ టెక్ కంపెనీలపై ఎలాంటి ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉంది? ఖచ్చితంగా టెక్ కంపెనీలపైన ఈ ప్రభావం పడే అవకాశం ఉన్నట్లు కూడా భారత్ ఒక నిర్ణయానికి వచ్చింది. ఎందుకంటే టెక్ కంపెనీలో పనిచేసిన వారికి విదేశీ నిపుణుల నియమించేందుకు జారీ చేసి ఒక్కొక్క వీసాపై ఏడాదికి $1,00,000 చెల్లించాల్సి వస్తుంది కాబట్టి సో ఆ ప్రభావం కొంత మేరకు మాత్రమే పడే అవకాశం ఉన్నట్టు కూడా నిపుణులు అంచనాకు వస్తున్నారు. ఎందుకంటే H1B వీసా లబ్ధిదారుల్లో 70% కంటే ఎక్కువ మంది భారతీయులు ఉన్నారు కాబట్టి ఈ వీసా ద్వారానే భారతీయులు ఎక్కువగా అమెరికాలోకి వెళ్లే అవకాశం ఉన్న నేపథ్యంలో పెద్దగా ఏం ప్రభావం పడినప్పటికీ కూడా కొంత మేరకు మాత్రమే టెక్ కంపెనీ సంస్థలపైన ప్రభావం పడే అవకాశం ఉంటుందని కూడా చెప్తున్నారు. సో ఏదేమైనా ట్రంప్ తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో ఆ నిర్ణయం మాత్రం కొందరు సోషల్ మీడియా వేదికగా వ్యతిరేకిస్తున్నారు. ఆయన నిర్ణయాలు సరైనవి కావని చెప్పేసి కూడా నిపుణులు కూడా ఒక అంచనాకి వచ్చి వాళ్ళ అభిప్రాయం కూడా వ్యక్తపరుస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ సైదులు. బ్రేకింగ్ లో చూస్తున్నాం. ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ టీడీపీలోకి రావడం పట్ల ఆ పార్టీ నాయకులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. నాదెండ్ల మండల పార్టీ అధ్యక్షుడు బండారుపల్లి సత్యనారాయణ అధ్యక్షతన సాతులూరులోని పార్టీ కార్యాలయంలో టీడీపీ నాయకులు సమావేశం ఏర్పాటు చేశారు. మర్రి రాజశేఖర్పై పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పార్టీ కోసం కష్టపడిన తమను వదిలి పదవుల కోసం మారే నాయకులకు ప్రాధాన్యత ఇవ్వడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నో ఏళ్లుగా పార్టీకి కట్టుబడి ఉన్న నాయకులు కార్యకర్తలు మర్రి రాజశేఖర్ను తిరిగి పార్టీలోకి చేర్చుకోవడాన్ని వ్యతిరేకిస్తున్నామని తెలిపారు. పార్టీ నేతలను ఇబ్బందులకు గురి చేసిన వ్యక్తికి పార్టీలోకి ఆహ్వానించడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా పార్టీ అధినాయకులు కార్యకర్తల మనోభావాలను గౌరవించి తమ నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని డిమాండ్ చేశారు. తమ అభిప్రాయాన్ని మార్చుకున్న పక్షంలో మండల స్థాయిలో ఉన్న అన్ని పదవులకు రాజీనామా చేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు.
కట్టినటువంటి తెలుగుదేశం పార్టీ భావజాలాన్ని తీవ్రంగా వ్యతిరేకించి తెలుగుదేశం పార్టీ కండవా కప్పుకున్న నాయకుల ప్రాణాలు తీయాలనుకున్నటువంటి ఒక ఉగ్రవాదిని పార్టీ నాయకులు కార్యకర్తల యొక్క మనోభావాలు తెలుసుకోకుండా అభిప్రాయం తీసుకోకుండా పార్టీలో చేర్చుకుంటూ కండవ కప్పుకోవడం అనేది ఈరోజు పార్టీయే శ్వాసగా బతికినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు చిలుకూరుపేట నియోజకవర్గం యొక్క ఆవేదన తెలియజేయడం కోసం ఈరోజు ఈ విధంగా ముందుకు రావడం జరిగింది. కండవా మార్చుకోమని 25 సంవత్సరాలుగా అధికారంలో ఎప్పుడుంటే అప్పుడు చిలుకూరుపేట నియోజకవర్గంలో 2004వ సంవత్సరం నుంచి ఈ రోజు వరకు మర్రి రాజశేఖర్ అనేటువంటి ఒక మాజీ ఎమ్మెల్యే ప్రస్తుత ఎమ్మెల్సీ అనేకమైనటువంటి కేసులు, దాడులు, హత్యాయత్నాలు, మానభంగాలు చేయించినటువంటి తప్పుడు కేసులు పెట్టించినటువంటి వ్యక్తి. ఈ నియోజకవర్గం ఒక రోల్ మోడల్ గా తయారు చేశాడు తప్పుల కేసులు పెట్టడంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. చిలుకూరుపేట నియోజకవర్గ తెలుగుదేశం నాయకులు కార్యకర్తల యొక్క అభిప్రాయాలు తీసుకోకుండా పార్టీయే జీవితంగా బతికినటువంటి ఆస్తులన్నీ ధ్వంసమైనా కూడా అనేకమైనటువంటి ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికి కూడా ఎక్కడ వెన్ను చూపించకుండా మడిమ తిప్పకుండా తెలుగుదేశం పార్టీ జెండాని దింపకుండా పనిచేసినటువంటి నాయకుల్ని ఈరోజు పార్టీ అవమానించింది. అది తీవ్ర మనోవేదన కలుగుతా ఉంది. ఈరోజు మాకు 25 సంవత్సరాలు పోరాటం చేశాం ఒక మర్రి రాజశేఖర్ అనేటువంటి వ్యక్తితో. మీరు ఇదే విధానం కొనసాగితే నాదెండ్ల మండలంలో ఏ పదవుల్లో కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు ఎన్ని పదవుల్లో తెలుగుదేశం పార్టీలో కార్యకర్తలు పదవులు పొందున్నారో అందరూ రేపు రాజీనామా చేయబోతున్నాం. ఒక కరుడు కట్టినటువంటి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ టీడీపీలోకి రావడం పట్ల పార్టీ నాయకులు తీవ్రంగా వ్యతిరేకించారు. నాదెండ్ల మండల పార్టీ అధ్యక్షుడు బండారుపల్లి సత్యనారాయణ అధ్యక్షతన సాతులూరులోని పార్టీ కార్యాలయంలో టీడీపీ నాయకులు సమావేశం ఏర్పాటు చేశారు. మరింత అదనపు సమాచారం మా కరెస్పాండెంట్ రమేష్ అందిస్తారు. రమేష్, ఏం జరుగుతోంది? మర్రి రాజశేఖర్ రావడాన్ని అంటే లోపలికి రావడాన్ని ఏ స్థాయిలో వ్యతిరేకిస్తున్నారు? ఏదైతే మరి మాజీ ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ కూడా అటు టీడీపీ శ్రేణులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఏదైతే మరి ఆ పార్టీకి సంబంధించినటువంటి నేతలను అభిప్రాయం తీసుకోకుండా మర్రి రాజశేఖర్ ని ఎలా పార్టీలోకి తీసుకుంటారంటూ కూడా తీవ్రంగా ప్రశ్నిస్తున్నారు. ఏదైతే మరి నాదెండ్ల మండలానికి సంబంధించినటువంటి అధ్యక్షుడుగా ఉన్నటువంటి పార్టీ అధ్యక్షుడు సీనియర్ నేతగా ఉన్నాడు. పచ్చిపాటి పుల్లారావు గెలుపులో కీలక పాత్ర పోషించినటువంటి ఈదర సత్యం కూడా ఆయన తీవ్రంగా తప్పుపట్టారు. వారి అనుచరులతో కూడా మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఏదైతే మర్రి రాజశేఖర్ ని పూర్తిగా పార్టీలోకి తీసుకురావడానికి వీల్లేదంటూ కూడా వారు హుకుం జారీ చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే గత ఎన్నికల్లో అంటే గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు 2019 నుంచి 2024 వరకు అధికారంలో ఉన్నప్పుడు మరి టీడీపీ నేతలు టీడీపీ కార్యకర్తల పైన ఏ విధంగా కేసులు నమోదు చేశారు, కేసులు పెట్టారు, ఎలాంటి రాజకీయం వ్యవహరించారనే అంశాలు కూడా మరి మీడియా సమావేశంలో ఏర్పాటు చేసినట్టు లేవనెత్తినటువంటి పరిస్థితి కనపడుతుంది. దీని అంతటికీ పూర్తి స్థాయిలో ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు తీవ్రంగా కుట్ర చేస్తున్నారు. టీడీపీకి సంబంధించి వైసీపీలో ఉన్నప్పుడు ఇదే అంశాన్ని అవలంబించాడు. ఏదైతే మరి మాజీ మంత్రి విడుదల రజనీ పైన అనేక అసత్య ప్రచారాలు చేసి మరి ఎదగనీయకుండా చేయాల్సినటువంటి సందర్భాలు ఉన్నాయి. అదేవిధంగా ఇదే సమయంలో కూడా టీడీపీలోకి వచ్చిన తర్వాత కూడా మర్రి రాజశేఖర్ ని పార్టీలో తీసుకొచ్చి ఒక గ్రూప్ రాజకీయాలకి అజ్యం పోస్తున్నాడంటూ కూడా మరి ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయల పైన కూడా టీడీపీ సేవలు తీవ్రంగా కూడా తప్పుపడుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఏదైతే మరి ఇప్పటి వరకు అంటే గతంలో ఎప్పుడో రావాల్సినటువంటి మర్రి రాజశేఖర్ ఇంత కాలం సమయం పట్టినటువంటి నేపథ్యంలో కూడా అటు పచ్చిపాటి పుల్లారావు కూడా వ్యతిరేకించినట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఈ రోజు పచ్చిపాటి పుల్లారావుకు సంబంధించినటువంటి అనుచరులు ఈ రోజు మీడియా ముఖంగా వచ్చి వ్యతిరేకిస్తున్నారంటే ఖచ్చితంగా అటు స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే కూడా వ్యతిరేకంగా ఉన్నారని చెప్పుకోవచ్చు. ఏది ఏమైనా చంద్రబాబు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని పునరాలోచించాలి. మర్రి రాజశేఖర్ చేసినటువంటి ఆ టీడీపీ కార్యకర్తల పైన కేసులు నమోదు చేయడం కానీ టీడీపీ కార్యకర్తలను పెట్టినటువంటి ఇబ్బందులను కూడా ఒకసారి పరిగణలో తీసుకుని అధిష్టానం ఆలోచించాలంటూ కూడా మరి మండల పార్టీ అధ్యక్షుడు సత్యం కూడా వెల్లడించాడు. ఇదే సమయంలో అధిష్టానం కనుక ఒకే నిర్ణయంలో పార్టీలో తీసుకోవచ్చు కనుక ఖచ్చితంగా మర్రి రాజశేఖర్ టీడీపీలో ఉంటే మాత్రం మూకమండిగా రాజీనామాలు చేస్తామంటూ కూడా అటు అధిష్టానానికి అటు పత్తిపాటి పుల్లారావు కూడా హెచ్చరికలు జారీ చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే శ్రీకృష్ణదేవరాయలు వ్యవహరించినటువంటి తీరు కూడా అటు టీడీపీ శ్రేణులు కూడా తీవ్రంగా తప్పుపడుతున్నారు. ఏదైతే మరి లావు శ్రీకృష్ణదేవరాయలు మర్రి రాజశేఖర్ ని తీసుకువచ్చి టీడీపీలో ఒక గ్రూప్ రాజకీయాలు చేయాలనేది కూడా ఆయన లక్ష్యంగా కనిపిస్తుందంటూ కూడా వారు టీడీపీ శ్రేణులు మండిపడుతున్నారు. అయితే
ఇప్పటి వరకు ఆలస్యమైనటువంటి మర్రి రాజశేఖర్ టీడీపీ తీర్థం పుచ్చుకోవడం ఆలస్యమైనప్పటికీ కూడా మరి ఇప్పటి వరకు వైసీపీలో గ్రూప్ రాజకీయాలు మొదలైనటువంటి నేపథ్యంలో వైసీపీకి ఎండ్ కార్డు పడినటువంటి నేపథ్యంలో కూడా మరోసారి టీడీపీకి చిలకలూరుపేట నియోజకవర్గంలో కూడా ఒక గడ్డు కాలం అని చెప్పుకోవచ్చు. ఇందుకే ఇప్పటికే మరి స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే మాజీ మంత్రిగా ఉన్నాడు, పతిపల్లి పుల్లారావు పార్టీలో సీనియర్ నేతగా ఉన్నాడు. ఈ నేపథ్యంలోనే మరి రాజశేఖర్ తీసుకురావడం పట్ల కూడా అటు టీడీపీలో రెండు వర్గాలుగా కూడా విడిపోయేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే మూకముండిగా రాజీనామా చేస్తామని అధిష్టానానికి అటు పతిపాడ పుల్లారావు కూడా ఒక హెచ్చరికలు జారీ చేసినటువంటి నేపథ్యంలో ఈ పరిణామాలన్నీ కూడా మరి అధిష్టానం ఏ విధంగా పరిష్కరిస్తుంది, మరి రాజశేఖర్ కి ఎలాంటి ప్రాధాన్యత ఇస్తుంది, అదేవిధంగా పతిపాటి పుల్లారావు తన అనుచరులతో కూడా అధిష్టానం ఏ విధంగా వ్యవహరిస్తుందో కూడా చూడాల్సినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. రమణ. ఓకే, థ్యాంక్ యూ రమేష్. వెదర్ రిపోర్ట్ చూస్తే ఈశాన్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీంతో ఈ నెల 27 నాటికి వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇవాళ ఏపీలో పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షం పడే అవకాశం ఉందని తెలిపింది. దీంతో రాష్ట్రంలో ఎల్లో అలర్ట్ జారీ చేశారు. 8 జిల్లాలకు భారీ వర్ష సూచన చేసింది ఐఎండీ. కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మరోవైపు బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం కారణంగా తెలంగాణలో కూడా భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు మెరుపులతో గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలులతో కూడిన భారీ వర్షం పడే ఛాన్స్ ఉందని వెల్లడించారు. ఓవరాల్ గా అసలు సిచ్యువేషన్ ఎలా ఉందో వివరించడానికి మా కరెస్పాండెంట్ సూర్యప్రకాష్ సిద్ధంగా ఉన్నారు. ప్రకాష్, అటు ఏపీలో కావచ్చు అలాగే ఇటు తెలంగాణకు కావచ్చు ఎఫెక్ట్ ఎలా ఉంటుందంటోంది ఐఎండీ. అండ్ ముఖ్యంగా ఏపీకి సంబంధించినంత వరకు కూడా కొన్ని చోట్ల పిడుగులు పడే అవకాశం ఉందని కూడా చెప్తా ఉన్నారు. ఇప్పుడు ఏదైతే ఇక్కడ పూర్తి స్థాయిలో అయితే ఒక అల్పపీడన ధోరణి అయితే ప్రస్తుతం అయితే నడుస్తున్న పరిస్థితి ఉంది. అందుకు సంబంధించి వాతావరణ శాఖ అధికారులు అయితే పూర్తిగా ఆంధ్రప్రదేశ్ లో రాబోయే వారం రోజులు కూడా భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉందన్న విషయాన్ని తెలియజేస్తున్నారు. మధ్య బంగాళాఖాతం నుంచి దక్షిణ మహారాష్ట్ర తీరానికైతే ఒక అల్పపీడన ద్రోణి అయితే విస్తరించి ఉండడంతో రాయలసీమలో మోస్తరు నుండి భారీ వర్షాలు ఈ రోజు కురిసే అవకాశం ఉందన్న విషయాన్ని అయితే వాతావరణ శాఖ అధికారులు అయితే తెలియజేస్తున్నారు. మరి ముఖ్యంగా శనివారం ఈ రోజు కర్నూలు, నంద్యాల, అనంతపురం, కడప, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసి ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందనే విషయాన్ని కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే తెలియజేసిన పరిస్థితి కనిపిస్తుంది. మధ్య బంగాళాఖాతం, దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ, ఉత్తర అంతర కర్ణాటక ప్రాంతంలో మొత్తం కూడా ఈ యొక్క సముద్ర మట్టం ఏదైతే ఉందో ఈ ప్రాంతాల్లో ఈ రాష్ట్రాల్లో ఉన్న సముద్ర మట్టం తీరం వెంబడే అంతా కూడా 3.1 కిలోమీటర్ల ఎత్తులో అయితే ద్రోణి విస్తరించి ఉండడంతో మొత్తం భారీ ఎత్తున అయితే రాయలసీమ ప్రాంతంలో అక్కడక్కడ పిడుగులతో పాటు మోస్తారు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండడంతో పాటు ఎవరు కూడా వేటకు వెళ్ళొద్దని, బయటికి కూడా అవసరం లేకుండా బయటికి రావద్దనే విషయాన్ని కూడా తెలియజేసిన పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి జిల్లా యంత్రాంగం మొత్తం కూడా రాష్ట్ర ప్రభుత్వంతో పాటు జిల్లా యంత్రాంగం మొత్తం కూడా అప్రమత్తం అవుతూ ప్రజలను అయితే ఎప్పటికప్పుడు హెచ్చరిస్తున్న పరిస్థితి ఉంది. ఇక్కడ ఎవరైతే వాతావరణ శాఖ నుండి కూడా దాదాపు అందరికీ మెసేజ్లు కూడా పాస్ చేస్తున్నారు, ఎవరు కూడా బయటికి రావద్దన్న విషయాన్ని కూడా తెలియజేసిన పరిస్థితి ఉంది. మరోవైపు ఈశాన్య బంగాళాఖాతంలో సెప్టెంబర్ మరొక 4-5 రోజుల్లో అయితే అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉండడంతో ఈ యొక్క ద్రోణితో పాటు అల్పపీడనం కూడా మరింత ముందుగా వచ్చే అవకాశం ఉండడంతో వాయువు బంగాళాఖాతంలో ఈ వాయుగుండంగా బలహీన పడేందుకైతే అవకాశం ఉండడంతో ఈ 2 రోజులు కూడా మరింత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో రైతులు కూడా వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు వహించాల్సిన అవసరం ఎంతైనా ఉందనే విషయాన్ని తెలియజేస్తున్నారు. ముఖ్యంగా ఈ రోజు కర్నూలు, నంద్యాల,
అలానే శ్రీ సత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంటుంది. అలానే ఉత్తరాంధ్ర ప్రాంతంలో అయితే శ్రీకాకుళం, విజయనగరం, అల్లూరు సీతారామరాజు జిల్లా, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు ఇలా దాదాపు తీరం వెంబడి ఉన్న అన్ని జిల్లాల్లో కూడాను పిడుగులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉండడంతో ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని అనే విషయాన్ని అయితే తెలియజేస్తున్నారు. నిన్న సాయంత్రం 5 గంటల సమయంలో అయితే తిరుపతిలో అయితే 76.5 మిల్లీమీటర్లు, చిత్తూరులో 73.2 మిల్లీమీటర్లు, నెల్లూరులో 68 మిల్లీమీటర్లు ఇలా వర్షపాతం అయితే నమోదైన పరిస్థితి ఉంది. పూర్తిగా అయితే ఈ 2 రోజులు నిన్నటి నుండి రేపటి వరకు 24 గంటల్లో కూడా మరింత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలనే విషయాన్ని అయితే వాతావరణ శాఖ అధికారులు తెలియజేస్తున్నారు. అయితే ఆంధ్రప్రదేశ్ తో పాటు తెలంగాణలో కూడా ఇదే విధంగా ఉండే అవకాశం ఉంటుంది విషయాన్ని తెలియజేస్తున్నారు రమణ. ఓకే, థ్యాంక్